రైట్ రోడ్ యాక్సిడెంట్ కి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. శ్రీ సత్యసాయి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మడకసిర మండలంలో జరిగిన ప్రమాదంలో స్పాట్ లోనే 4 మృతి చెందారు. మరో 10 మందికి తీవ్ర గాయాలయ్యారు. వీరిలో మరో 4 పరిస్థితి విషమంగా ఉంది. మడకసిర మండలం బుల్లసముద్రం జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని టెంపో ట్రావెలర్ వాహనం ఢీకొనటంతో ఈ ప్రమాదం జరిగింది. తిరుమల శ్రీవారిని దర్శించుకుని తిరిగి స్వగ్రామం వెళ్తూ ఉన్న సమయంలో ప్రమాదం చోటు చేసుకుంది. మృతులు క్షతగాత్రులు అంతా గుడిబండ మండలం కేఎన్పల్లి గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు పోలీసులు. వాహనంలో ప్రయాణిస్తున్న తల్లి, కొడుకు, డ్రైవర్, మరో మహిళ అక్కడికక్కడే మృతి చెందారని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. మృతులను ప్రేమ్ కుమార్, అథర్వ, రత్నమ్మ, మనోజ్గా గుర్తించారు. రైట్ ఇక అనంతపురంలో ఘోర రోడ్డు ప్రమాదానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి విజయ్ అందిస్తారు. విజయ్, యామిని ఈరోజు తెల్లవారుజామున సత్యసాయి జిల్లా మడకసిర మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం అయితే జరిగింది. ఈ ప్రమాదంలో 4 వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా మరో 10 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో 7 మంది పరిస్థితి అయితే విషమంగా ఉంది. ఆ 7 మందిని కూడా మెరుగైన చికిత్స కోసం బెంగళూరుకు తరలించినట్లు తెలుస్తోంది. అయితే మరో 3 పరిస్థితి నిలకడగా ఉండడంతో వారు మడకసిర ప్రభుత్వ ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్నారు. అయితే పూర్తి వివరాల్లోకి మనం చూసుకున్నట్లయితే గుడిబండ మండలం కుమ్మర నాగేపల్లి గ్రామానికి చెందిన ఓ కుటుంబం అంటే తన చిన్నారికి తలనీలాలు సమర్పించడానికి తిరుమలకు వెళ్లారు. తిరుమలలో దైవ దర్శనం చేసుకుని తిరిగి వస్తున్న సమయంలో మరో అర్ధ గంటలో ఇంటికి చేరుతామనే సమయంలో కరెక్ట్ గా బుల్ల సముద్రం జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని వెనకల నుంచి టెంపో ట్రావెలర్ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో అయితే 4 అయితే అక్కడికక్కడే మరణించినట్లయితే తెలుస్తుంది. అయితే ముఖ్యంగా ఒక్కసారిగా ఈ ప్రమాదంతో అక్కడ ఉన్న పరిసర ప్రాంతాల ఆహారకాలతో అయితే గట్టిగా అరుపులతో అయితే మారుమోగింది. అయితే కుమ్మర నాగేపల్లిలో ఈ ప్రమాదంపై పూర్తి దిగ్భ్రాంతి అయితే కుమ్మర నాగేపల్లిలో విషాద ఛాయలు అయితే నెలకొన్నాయి. అయితే ఈ ప్రమాదానికి కారణం హైవే నిర్వాహకుల అజాగ్రత్త వల్లే ఈ ప్రమాదానికి కారణం అనేది అయితే ఒకటి గ్రామస్తులు తెలియజేస్తున్నారు. అయితే ఎక్కడ పడితే అక్కడ జాతీయ రహదారిపై వాహనాలు ఆపడంతో వెనకల నుంచి వస్తున్న వాహనం ఢీకొనిందని అయితే గ్రామస్తులు తెలియజేస్తున్నారు. అంతేకాకుండా టెంపో ట్రావెలర్ తిరుపతి నుంచి ఆ డ్రైవర్ కూడా నిద్రమత్తులో కూడా ఒక కారణం అని అయితే చెప్పవచ్చు. ఏదేమైనా ప్రాథమిక నిర్ధారణలో తేలనుంది. అయితే ఒక్కసారిగా వీటిపైన కూడా గ్రామస్తులు అయితే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే జాతీయ రహదారి పైన టోల్ గేట్లు వసూలు చేసినంత వారికి ఉన్నంత మక్కువ ఈ రోడ్డు భద్రత మీద అయితే చూపలేదని అయితే ఇప్పటికే గ్రామస్తులు తీవ్ర ఆవేశాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే పోలీసులు సైతం కూడా ఇలాంటి వాటిపైన అవగాహన కల్పించి ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని అయితే గ్రామస్తులు తెలియజేస్తున్నారు. అయితే ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా ఇలాంటి ప్రమాదాలు ఇప్పటికే చాలా జరిగినాయి. దాదాపు ఈ డిసెంబర్ నెలలోనే ఇప్పటికి దాదాపు 5-6 రోడ్డు ప్రమాదాలు అయితే జరిగినాయి. ఈ ప్రమాదాలను నివారించడానికి అధికారులు పూర్తి చర్యలు తీసుకుంటే మడకసిర శాసనసభ్యులు ఎంఎస్ రాజు గారు అయితే ఇప్పటికే వీటిపైన తీవ్రంగా ఆగ్రహంగా ఉన్నట్టు తెలుస్తుంది. అయితే ఇలాంటి ప్రమాదాలు జరగకూడదని కూడా ఆయన ఆదేశించినట్టు తెలుస్తుంది. అయితే ముఖ్యంగా ఒక్కసారిగా ఈ ప్రమాదం జరిగిన క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఎంఎస్ రాజు కూడా ఆదేశించినట్టు తెలుస్తుంది. అయితే ప్రమాదంలో మృతి చెందిన వారు కూడా ప్రభుత్వం తరఫున తక్షణంగా ఆర్థిక సహాయం అందజేస్తానంటూ మడకసిర శాసనసభ్యులు ఎంఎస్ రాజు వారికి హామీ ఇచ్చినట్టు తెలుస్తుంది. యామిని. రైట్ విజయ్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.